మల్టిప్లికేషన్ కదా. మీకు ఏమని చెప్పినా మీకు 1 to 9 టేబుల్స్ వస్తే ఏమొస్తే వస్తే మీరు 99 వరకు ఏ టేబుల్ కన్నా జవాబు పెన్ను పేపర్ లేకుండానే చెప్పగలుగుతారు అని చెప్పినా. అవునా? ఎట్లా చెప్పగలుగుతారు, ఏం చేస్తారు అన్నది ఇప్పుడు చెప్తా చూడండి. అవునా? మీకు 37 టేబుల్ రావాలంటే 37 టేబుల్ వస్తే చాలు. మీకు ఏమొస్తే చాలు? 3 టేబుల్ 7 టేబుల్. అవునా? ఇంకొక విషయం ఏం చెప్పినా, గుణాకారం చేసేటప్పుడు మీరు ఇటు సైడ్ నుంచి చేయకండి, సరేనా? ఇటు సైడ్ నుంచి చేయండి. అవునా? ఇటు సైడ్ నుంచి చేయండి. ఇప్పుడు 37 7 ఎంత అవుతుంది సార్ అంటే మీరు ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. ఏమవుతుంది? 259 అవుతుంది. నేనేమన్నా చేసినా చెప్పినా డైరెక్ట్ ఆన్సర్ చెప్పినా కదా. 259 అవుతుంది. ఎట్లా అవుతుంది? ఇటు చూడండి. 3 7 ఎంత? 21. 7 7 ఎంత? 49. చూడండి. 9 5 2 259 అయిందా? పెన్ను పేపర్ లెక్క చేసి చెప్పినా డైరెక్ట్ చెప్పిన. మీకు ఈ చెప్పినా చూడండి. 67 9 అని అడిగిన అనుకుందాం. అవునా? అడిగితే ఏమి సింపుల్ గా గుర్తు పెట్టుకోండి. ఏం చేయాలి చూడండి. 54 6 9 54 7 9 63 603 వస్తుంది. ఏమొస్తుంది మీకు? 603. డైరెక్ట్ మీరు ఇటు నుంచి చేస్తే మీకు క్యారీ వస్తుంది. ఇటు సైడ్ నుంచి చేస్తే క్యారీ అవన్నీ వస్తాయి. మీకు అవి గుర్తుండకపోవచ్చు, మర్చిపోవచ్చు. అవునా? ఇటు నుంచి చేస్తే ఏమైంది చూడండి. 6 9 ఎంత? 54. అవునా? ఒక ప్లేస్ వదిలేయాలి. అవునా? చూడండి. 7 9 63 3 0 6 1 వచ్చింది కదా. 6 ఎంత వచ్చింది? 603. అవునా? ఏమన్నా ఇబ్బంది అవుతుందా? చిన్న కూడిక ఆల్రెడీ మీకు కూడిక నేర్పించున్నా కదా, నేను నేర్పించేసి ఉన్నా కదా. ఈజీగా వస్తుందా? ఇప్పుడు చూడండి. 99 9 అడిగినాం అనుకుందాం. అవునా? 99 9 ఎవరన్నా అడిగినారు అనుకుందాం. మీకు మల్టిప్లికేషన్ ఎవరన్నా వచ్చి చేస్తారా? చేస్తారా ఎవరన్నా? దా అడిగినాం అనుకుందాం. ఏమొస్తుంది జవాబు? వెరీ గుడ్. వెరీ గుడ్. ఎంత స్పీడ్ గా చేసిండు? చేసిండా లేదా? చేసేసిండు కదా. ఈ రకంగా మీరు 1 to 9 టేబుల్స్ పర్ఫెక్ట్ అయితే మీకు ఏది అడిగినా సరే పెన్ను పేపర్ చేతిలో పట్టుకోకుండా చెప్పచ్చు. అట్లా చెప్పాలంటే ముందు మీకు ఏం రావాలి? కూడిక ప్లస్ 1 to 9 టేబుల్. కూడిక 1 to 9 టేబుల్. ఆల్రెడీ మీకు ఏమని చెప్పినా, మల్టిప్లికేషన్ అంటే ఏం లేదు, రిపీటెడ్ అడిషన్. ఏమో ఇది? రిపీటెడ్ అడిషన్. అవునా? మల్టిప్లికేషన్ ఇంకేమంటాం? ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది నంబర్స్. అవునా కదా? మనం ఏమైనా నంబర్ ని గుణాకారం చేస్తాం. అవునా? అయితే ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా 1 to 9 టేబుల్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓకే, ఇది మల్టిప్లికేషన్ కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ ని ఎట్లా చేస్తాం మనం? డివిజన్ ని ఏ విధంగా చేస్తాం? అసలు మల్టిప్లికేషన్ కి, డివిజన్ కి, గుణాకారానికి, భాగాహారానికి తేడా ఏందన్నది నేర్చుకుందాం. ఓకేనా? అసలు గుణాకారం అంటే ఏమో, భాగాహారం ఇప్పుడు గుణాకారం గురించి చెప్పినాం కదా, తేడా నేర్చుకుందాం. అవునా? ఇప్పుడు మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ అడిషన్ అన్నా కదా, దానికి ఉల్టా రివర్స్. ఏమి? ఇది రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ఏమో ఇది? రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ఏమో? రిపీటెడ్ సబ్ట్రాక్షన్. ఇది రిపీటెడ్ అడిషన్. ఏమో? రిపీటెడ్ అడిషన్. సార్ ఎట్లా సార్? అవునా కదా? ఎట్లా? ఇది రిపీటెడ్ అడిషన్ ఎట్లా, ఇది రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఎట్లా? ఇటు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా 2 7 అడిగినారు అనుకుందాం. ఇక్కడ అదే ఇక్కడ మీకు ఎవరైనా 14 divided by 2 ఎంత అని అడిగినారు అనుకుందాం. అవునా? ఇప్పుడు ఇదేంది? 2 7 అంటే 2ని 7 సార్లు కలపాలి, లేదా 7ని 2 సార్లు కలపాలి. ఇదేంటి? 2ని 7 సార్లు, 2ని 7 టైమ్స్ యాడ్ చేయాలి. అవునా?
2 ని 7 టైమ్స్ యాడ్ చేయాలి లేదా 7 ని 2 టైమ్స్ యాడ్ చేయాలి. అవునా? ఏంది దీని అర్థం? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని దీంతో గుణాకారం చేసినా దీన్ని దీనితో గుణాకారం చేసినా అంతే వస్తుంది. 2 7 జా అంతే, 7 2 జా అంతే. ఫస్ట్ రోజు చెప్పిన మీకు గుర్తుందా? అదే అంతే. ఇప్పుడు చూడండి ఇది ఎంత అవుతుంది? ఇది 14 వస్తుంది మీకు, ఇది 14 వస్తుంది. అవునా? మరి డివిజన్ అంటే ఏమి? డివిజన్ అంటే చూడండి 14లో నుంచి 2ను తీసేస్తూ పోవాలి. అవునా? మొదటిసారి తీసేస్తే ఎంత వచ్చింది? 14 - 2 12. ఎంత? 12. 12 లో నుంచి 2 తీసేస్తే ఎంత? 10. వెరీ గుడ్. 10 లో నుంచి 2 తీసేస్తే ఎంత? 8. వెరీ గుడ్. 8 నుండి 2 తీసేస్తే ఎంత? 6. ఎంత? 6. వెరీ గుడ్. 6 నుండి 2 తీసేస్తే 4. వెరీ గుడ్. 4 నుండి 2. తీసేస్తే 2. 2 నుండి 2 తీసేస్తే 0. ఎన్నిసార్లు తీసేసినాం? ఎన్నిసార్లు సబ్ట్రాక్ట్ చేసినాం? 1 2 3 4 5 6 7. దీని ఆన్సర్ ఎంత? 7. ఎంత? 7. ఎంత? 7. అవునా? చూడండి 7 2ని 7 సార్లు కలిపితే మనకు 14 ఏ విధంగా వచ్చిందో 14ని 2తోని భాగిస్తే 2తోని డివిజన్ చేస్తే మనకి ఏమొస్తది? 7. ఎంత వస్తది? 7. ఎంత వస్తది? 7. ఇది గుణాకారం. అయితే మనం ప్రతిసారి అన్నిటిని ఇట్లనే కలుపుతా పోతే టైం వేస్ట్ అవుతుంది. అవునా? మనకు టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకే మనకి ఏమొచ్చింది? గుణాకారం. ఏమొచ్చింది? గుణాకారం. అవునా? మల్టిప్లికేషన్ ఏమి డైరెక్ట్ గా చేసేస్తాం అన్నమాట. అవునా? అది మనం ముందే నేర్చేసుకుంటున్నాం. 7 2 14 అంటే 7 2 సార్లు కలిపితే 14 అని నేర్చుకుంటున్నాం. అవునా? ఇది గుణాకారం, ఇది భాగాహారం. అర్థమవుతుందా బిడ్డ? గుణాకారం అది, భాగాహారం ఇది. రెండిట్లో తేడా ఇది. ఓకేనా? దీనికి రివర్స్ గానే ఉంది ఇక. ఇది అది సేమే. మళ్ళీ చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ ఉందా? 14 డివైడెడ్ బై 2 7 వచ్చింది. అవునా? ఇది 2 7 తో చేస్తే 14 వచ్చింది. ఇక్కడ 2 × 7 ఇట్ ఈస్ ఈక్వల్ టు 14 అనుకుందాం. అవునా? ఇదే కదా మీరు రాసేది. అవునా? ఈ 2 ని తీసుకొచ్చినాం కాబట్టి ఏమైంది? డివిజన్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు, సరేనా? ఇది ఈక్వల్ సింబల్ ఉంది కదా బిడ్డ, అలాంటి దీన్ని ఈక్వల్ సింబల్ కదా. అవునా? ఇది ఈక్వల్ టు సింబల్. మీరు ఇజ్ ఈక్వల్ టు అంటారు కదా, ఇజ్ ఈక్వల్ టు అంటారు కదా మీరు. ఇజ్ ఈక్వల్ టు ఉందా? ఎప్పుడైతే ఈక్వల్ సింబల్ కి ఇటు ప్లస్ ఉంటుందో ఏమి ప్లస్ ని అటు పంపిస్తే ఏమైతది? మైనస్. ఏమైతది? మైనస్ ని ఇటు పంపిస్తే ఏమైతది? ప్లస్. ఏమైతది? అదే ఇంటూ ని ఇటు పంపిస్తే ఏమైతది? డివిజన్. డివిజన్ ని ఇటు పంపిస్తే ఏమైతది? మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్. ఇటు చూడండి 14 × 14 ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 × 7 లేదా 7 × 2 ఇట్ ఈస్ ఈక్వల్ టు 14. ఇది ఉంది కదా. మనం ఇప్పుడు ఈ 7 ని పంపించినాం అనుకోండి ఏమైతది? ఏమైతది? 14 డివైడెడ్ బై 7 ఇస్ ఈక్వల్ టు 2. ఇంతే వస్తదా మరి? అవును. చూడండి 14 నుండి ఫస్ట్ 7 తీసేస్తే ఎంత? మైనస్ చేస్తే 7. 7 నుండి మళ్ళీ 7 తీసేస్తే ఎంత? 0. 0. ఎన్నిసార్లు తీసేసినాం? 2. ఆన్సర్ 2 వచ్చిందా? అవును. అవునా? ఇది ఈక్వల్ సింబల్. సరేనా?